కంచు దేవాలయం నిర్మించడం కుండలో ఉంచారని, ఆ కుండలానికి దేవతలు మునులు పూజలు చేసుకుంటున్నారని మరి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న స్వామికి మానవులు లేరు, ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు మునులు చేస్తున్నారు. ఇలా ఎంతకాలం చేశారు? మానవులు భూమి మీద సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు. మరి మానవులు ఎవరు వచ్చారు? మొట్టమొదటిసారి 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు వచ్చారు. ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టున వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించారు భక్త మార్కండేయుడు. కలియుగం మొదటి అంతకన్నా ముందుగానే ఉంది. తరువాత 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వారు నడిచొచ్చే దేవుడని మనం ఆయన క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామిని అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలను లిఖిత పూర్వకంగా రాశారు. అవే చంద్రశేఖరాష్టకాల్లో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకం 4వ శ్లోకం. కుండలేశ్వర స్వామిని పట్టుకుని అమలు వేడుకుంటున్నాడు. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహామునుడి చేత రక్షించబడుతున్నావయ్యా. అందకాంతక రాక్షసులు శివభక్తుల్ని సంహరిస్తుంటే ఆ రాక్షసుని నీవు సంహరించావయ్యా. ఈ యమకింకరం నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామి తరువాత 15వ శతాబ్దం శ్రీనాథ మహాకవి ఈ క్షేత్రానికి వచ్చాను. ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళాయి. కాశీ గంగా నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీ ఖండాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథ మహాకవి. మరి కాశీ ఖండంలో శ్రీనాథ మహాకవి రాశారు. మరి ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే కాశీఖండము, హేమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ, శైవ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది. మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే నా తరాల వారం చేస్తున్నామండి ఇక్కడ అర్చకత్వం. నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఒళ్ళు పులకరించింది స్వామి మీరు చెప్తుంటే నిజంగా. శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళారు. తర్వాత ఎవరు వచ్చారు? కాశీలో ఉన్న గంగాదేవి. ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలు వస్తున్నారు. ఈ గంగాదేవి ప్రతిరోజు పాపభారం పోయేక రాత్రి సమయంలో కాకి రూపం కాల్చి ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం అంటే ఈ గోదావరిలో స్నానం చేసి ఆమె దగ్గర ఉన్న పాపాలని గోదావరిలో వదులుచుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి గోదావరి మధ్యలో ఉన్న స్వామికి అభిషేకం చేసుకుని వంశరూపం దాల్చబడగా కాశీలో ప్రతిరోజు చేసేది సంవత్సరంలో వెళ్ళిపోయింది. ప్రతిరోజు కూడా వస్తుంది. ఆవిడే కాదు, మన భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నీ కూడా మన దగ్గర ఉన్న పాపాలన్నీ రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కూడా ఉంచుకుని అలా యథాస్థానాన్ని వెళ్ళిపోతున్నాయి. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు వస్తున్నారు. మరి గోదావరి మాటకి పాపభారం పెరుగుకోవట్లేదని అప్పుడు సముద్రుడు అన్నాడు గోదావరి మాటతో, ఏమని, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెత్తకొస్తా, నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతాను. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోంది, మోక్షం చెందుతోంది. మన భూమండలంలో పుణ్యనదులకి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే. వృద్ధ గోదావరి అన్నారు. ఎందుచేతంటే ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి నది అని పేరు, మరి ఒక పేరు కుండల తీర్థం అని పేరు. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి గర్భంలో ఒక కుండలేశ్వర స్వామి ఉన్నారు, ఆయన మీదుగా గోదావరి ప్రవహిస్తోంది, అందుచేత కుండల తీర్థం. మరి ఇక్కడ స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత లేదు. భక్తుల పేరున మేము ముట్టుకుని మేము పూజ చేయడానికి. మరి గోదావరి మధ్యలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు, దేవతలే పూజలు చేసుకుంటున్నారు. అందుచేత అక్కడున్న స్వామిని తాకినంత ఫలితం రావాలంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేస్తే అక్కడున్న స్వామిని తాకినంత ఫలితం వస్తుంది. ఇప్పుడు గోదావరి స్వామి దర్శనం కావాలి. గోదావరిలో గుళ్ళు ఉన్నాయంటండి. ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది. అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసినా
చేతులతో తాకినా ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుందో అంత ఫలితం దక్కు. హర హర మహాదేవ. ఎంత విశిష్టమైన తీర్థము క్షేత్రము. అందుచేతనే మనం కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఇక్కడ గోదావరి స్నానం చేసి స్వామికి అభిషేకం చేయించుకున్న, దర్శనం చేసుకున్న తరువాత మా చేత సంకల్పం చెప్పించుకుని అప్పుడు కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగాదేవి అంటుందిటండి ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని నాకు పాపభారం తగ్గించారు, తక్షణమే వీళ్ళకి శివ సాయుధ్యం కలగాలిగా కానీ వరమిస్తుంది కాశీలో ఉన్న గంగాదేవి. తీర్థము క్షేత్రం కూడా అంతేకాకుండా విష్ణుమూర్తికి దశావతారాలు ఎలాగో ఆయనకి పురాణావతారం, ఈశ్వరుడికి 363 శివలీలలు, దీనికి రుజుకోలేల. మా పూర్వీకులు పురాణాలు తెలియస్తే మా పూర్వీకులకు దొరికినవి 26 శివలీలలు దొరికాయి. 26 శివలీలలు కూడా మకర తోరణం మీద ప్రింట్ వేయడం జరిగింది. అదే కాకుండా ఆలయ గోపురం మీద శిల్పాలుగా చెక్కడం జరిగింది. ఇప్పటికీ ఆలయ గోపురం మీద శిల్పాలు దర్శనం చేసుకోవచ్చు. ఏ లీలకి ఆ పేరుతో శిల్పాలు ఉంటాయి. అంతేకాకుండా మన ప్రపంచంలో అంటే ఈ శివలీలలు 26 శివలీలలే కాకుండా ఈ దేవాలయం మీద నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, శక్తిపీఠాలు మొత్తం 74 శిల్పాలు ఆలయ గోపురం మీద ఉన్నాయి. ఇన్ని శివలీలలు, ఇన్ని శిల్పాలు ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి. ఈ ఆలయం మీరు చూసే కొన్ని క్షేత్రాల్లో అనగా గొల్లల మామిడాడ, లేములవాడ ఇలా కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలు నిర్మించడం జరిగింది. అన్ని శివలీలలు నిర్మించలేకపోయారు. ఇప్పటికీ ఆ శివలీలను మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంత విశిష్టమైన తీర్థము క్షేత్రము కూడా. అంతేకాకుండా అనంతం కుండలాపంతం. ఈ అక్కడ గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటే ఆ ఫలానికి అంతూ ఇంత లేదు, అంత లేని ఫలం వస్తుంది. అనంతం కుండలాపం. నారద మహామునే తండ్రి గారు అడుగుతాడు బ్రహ్మదేవుని, తండ్రి గారు ముల్లోకాలలో ఫలితం ఎక్కువ ఫలితం వచ్చే విశిష్టమైన దేవాలయం ఎక్కడుంది అని అడిగాడు నారద మహారాజు. అయితే తండ్రి గారు బ్రహ్మదేవుడు చెప్పుకొచ్చాడు, ఇలా కుండలేశ్వర క్షేత్రం ఉంది, ఆ కుండల తీర్థంలో స్నానం చేసి ఆ స్వామికి అభిషేకం చేసుకుంటే ఆ ఫలానికి అంతూ ఇంత లేదు, ఎంతో ఫలం వస్తుంది అని చెప్పుకొచ్చాడు నారద మహామునికి బ్రహ్మదేవుడు. అప్పుడు నారద మహాముని ప్రతిరోజు కూడా ఈ గోదావరికి వచ్చి స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని గోదావరి మధ్యలో ఉన్న స్వామికి అభిషేకం తీసుకుని అలా లోకాలన్నీ తిరగడం మొదలెట్టాడు నారద మహాముని. అంత విశిష్టమైన తీర్థము క్షేత్రము కూడా. నమస్కారం.